అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోషన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి ఈ మెసేజెస్ అన్నది చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నిన్న రీడింగ్ పోస్ట్ చేశాను. మైక్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్లుంది. కొన్నిసార్లు ఆడియో రికార్డ్ అవ్వట్లేదు. నేను నిన్నే నోటీస్ చేశాను. ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది. నేను మేబీ ఫోన్ కేస్ పెట్ చేసినందుకు అలా వచ్చిందేమో అనుకున్నాను. బట్ నిన్న రీడింగ్లో కూడా ఆడియో రాలేదు. అంటే మైక్లోనే ఏదో ప్రాబ్లం ఉంది. నేను దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మరి చూద్దాము ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మెసేజెస్ ఏమున్నాయో ఇవాళ రీడింగ్లో మీకోసం. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. సో ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్. సో ఫస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి టవర్ చూపిస్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ 2 మెసేజెస్ చూసిన తర్వాత దీనికి కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో టవర్ వచ్చేసి యాక్చువల్లీ ఇది చాలా పాజిటివ్ టవర్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో ప్రస్తుతం ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ నడుస్తూ ఉందో అండ్ ఇది వచ్చేసి ఏదో వేరే పీపుల్తోనో లేకపోతే అవుట్ సైడ్ ఎనర్జీస్కి సంబంధించో రావట్లేదు. ఈ ఎనర్జీస్ వచ్చేసి ద టవర్ మూమెంట్తో మీ ఓన్గా, ఓకే, మీ ఓన్గా మీకు సమ్ సార్ట్ ఆఫ్ టవర్ మూమెంట్ జరగడం అంటే ఏదో సడన్ రియలైజేషన్ అన్నది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. బట్ ఈ సడన్ రియలైజేషన్ ఏంటి అంటే చాలా పాజిటివ్గా ఉంది. అంటే కొన్నిసార్లు అంటే మన ఓన్గా మనం తెలుసుకోకపోవడము, హఠాత్తుగా లైక్ సడన్లీ ఏదైనా జరిగి ఓ నేను ఇది అని చెప్పేసి తెలుస్తుంది. రైట్, నాకు ఇది ఇష్టము, సో నేను ఈ వర్క్ చేస్తేనే నాకు బాగా అనిపిస్తుంది, ఇది నా ప్యాషన్ అని చెప్పేసి తెలుస్తుంది. రైట్, సో అలాంటిది అనమాట. సో సంథింగ్ ఇక్కడ ద టవర్ మూమెంట్తో ఏమవుతుంది అని అంటే మీరు ఇప్పటి వరకు మీ గురించి, మీ సిచ్యువేషన్ గురించి కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, బాగా డౌట్స్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఈవెన్ స్టెప్ తీసుకుందాం అనుకున్న ఈ ఫియర్స్, ఈ డౌట్స్ వల్ల మీరు తీసుకోలేకుండా ఉండడం అనమాట. సో అయితే ఏమవుతుందంటే దానివల్ల ట్రస్ట్ లేకపోవడము, స్టెప్ తీసుకోవాలనుకున్న దాన్ని లైట్ తీసుకోవడము. సో ఈ విధంగా అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉన్నింది అని అంటే కనుక రీసెంట్ పాస్ట్లో డెఫినెట్లీ టవర్ మూమెంట్ జరిగి అంటే ఒక సడన్ రియలైజేషన్ జరిగి మీ గురించి మీరు నెగిటివ్గా ఏదైతే అనుకుంటున్నారో అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడుకునేది ఉంటుంది. రైట్, ఇట్స్ ఓకే, నేను అది చేయలేనేమో, ఇట్స్ ఓకే, నాకు ఇది వర్తి కాదేమో అని అనుకుంటాం చూడండి, అలాంటిది అనమాట. సో ఈ టవర్ మూమెంట్ సడన్ రియలైజేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ నెగిటివ్ సిచ్యువేషన్, ఈ కన్ఫ్యూజన్స్ ఏదైతే ఉందో అవన్నీ బ్రేక్ అయిపోతుంది. అంటే అవన్నీ బ్రేక్ అయిపోయి ఒక్కసారిగా మీకు ట్రాన్స్ఫర్మేటివ్గా అనిపించడం, ఓ నేను ఈ పని చెయ్యొచ్చు, నేను ఎందుకు ఇంతవరకు ఇది చేయాలని చెప్పేసి అనుకోలేదు, ఎందుకు నాకు ఈ క్లారిటీ లేదు, నేను కూడా వర్తీ ఎనఫ్ అని అనిపించడం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ ఓన్లో మీకు రాబోతుంది. బట్ ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది చాలా పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది. ఓకే, హ్యూజ్ రియలైజేషన్ మీ గురించి మీకే అండ్ కంప్లీట్లీ మీ గురించి మీకే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండబోతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. చాలా చాలా పాజిటివ్ చేంజెస్ వస్తుంది. ఓకే, ఇది ఎన్వైరన్మెంట్ నుంచో లేకపోతే వేరే వాళ్ళ నుంచో వచ్చే చేంజ్ అయితే కాదు, ఇది మీలో మీకే హ్యూజ్ రియలైజేషన్ వచ్చే చేంజ్ అనమాట. సో అలాంటిది చూపిస్తుంది. మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. అండ్ సెకండ్ మెసేజ్కి వెళ్ళే ముందు టారో కోర్సెస్ గురించి మీలో ఎవరికైనా టారో నేర్చుకోవాలని ఉంది, సర్టిఫికేషన్ కోర్స్ చేయాలనుకుంటున్నారు అని అంటే మీరు నాకు వాట్సాప్ నెంబర్, స్క్రీన్ మీద ఏదైతే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుందో ఆ నంబర్కు టెక్స్ట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ అన్నీ పంపుతాను. అండ్ ఎవరైతే ఈ 25th నవంబర్ వరకు కోర్స్ తీసుకుంటున్నారో, పే చేస్తున్నారో వాళ్ళకు నేను ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తున్నాను. సో దాని గురించి డీటెయిల్స్ కూడా మీరు నన్ను అక్కడ అడగొచ్చు, నేను మొత్తం మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అండ్ ఎస్ ఫస్ట్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి
1st డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1st డిసెంబర్ నుంచి 5th to 6th డిసెంబర్ ఉంటుంది. ఎందుకంటే నేను అటు ఇటు క్లాసెస్ ఒకటి ఎక్స్ట్రా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు ఇంకా టైం కావాలి, లైక్ ఇంకా టీచ్ చేయాలనుకుంటే కనుక నేను 1-2 క్లాసెస్ అలా ఎక్స్ట్రా తీసుకుంటాను. సో కాబట్టి 1st to 5th 6th వరకు క్లాసెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఎనీవే సెకండ్ మెసేజ్ అయితే చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి ద సన్. సో దీనికి ఇది చాలా పెద్ద కన్ఫర్మేషన్. ఓకే, ఎందుకనంటే నేను ఫస్ట్లోనే అన్నాను ఈ మెసేజ్ మనకి ఇలా చూపిస్తుంది, నెక్స్ట్ 2 కార్డ్స్ నేను రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి. సో దీంతో పాటు ఇది మనకు వచ్చింది ద సన్, అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ కార్డ్ వచ్చేసింది డెక్లోనే, రైట్. సో అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఏదైతే ఇక్కడ వచ్చిందో నేను క్లారిటీ, ఎస్ మీరు ఆ డౌట్స్ నుంచి ఇల్యూషన్స్ నుంచి బయటకు వచ్చేసి ఫుల్ ఫ్రీడమ్తో పాజిటివ్ సైడ్, న్యూ ఆపర్చునిటీస్ సైడ్, న్యూ బిగినింగ్ సైడ్, కంప్లీట్ హోప్ఫుల్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి చాలా క్లియర్లీ 2 మెసేజెస్ మీకు ఎంత బాగా అర్థమవుతుందో. ఇక్కడ డౌట్స్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఫ్రీడమ్ వచ్చింది. ఓ ఫైనల్లీ నేను నా గురించి తెలుసుకున్నాను అని చెప్పేసి ఉంటుంది చూడండి, అలా ఉంది రైట్ ఈ కార్డ్ లిటరలీ. సో ఆ విధంగా అనమాట. సో కాబట్టి ఏదైతే డౌట్స్ ఉన్నది బ్రేక్ అయిపోయి మీరు ఫ్రీడమ్ సైడ్ వెళ్తున్నారు. చాలా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ చేంజెస్ ఇవి వచ్చేసి అండ్ మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ అదొకటే కాదు, ఈ సిచ్యువేషన్కి రావడానికి మీలో చాలామంది చాలా హీలింగ్ చేసి ఉండొచ్చు, చాలా థింగ్స్ని లెట్ గో చేయడము, చాలా థింగ్స్ని నేర్చుకుని ఉండిండొచ్చు. సో అందుకనే ఈ పాజిటివ్ న్యూ చేంజ్ అనేది రాబోతుంది. అండ్ ఇది వచ్చేసి మీకు స్ట్రాంగ్గా హ్యాపీనెస్ని మీ లైఫ్లో, పీస్ని తీసుకొని రాబోతుంది, సక్సెస్ని తీసుకొని రాబోతుంది. అండ్ ఇది ఈ సక్సెస్ కూడా ఎలాంటిది అంటే ఎర్లీ సక్సెస్, అంటే పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయడము, మీ ఇప్పుడు వరకు ఎవరైతే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వలేదో మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వడం లాంటిది, ఇలాంటివి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ జరగబోతున్నాయి అన్నట్లు చూపిస్తుంది. సో సెకండ్ మెసేజ్తో మనకు క్లారిటీ చాలా స్ట్రాంగ్, అంటే ఒక్కసారిగా ఎంత పాజిటివ్ అంటే అంత పెద్ద చేంజ్ అనమాట, హ్యూజ్ చేంజ్. అండ్ ఇది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. ఓకే, సో ఈ పాజిటివ్ చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చాలా స్ట్రాంగ్గా క్లారిటీ కూడా వస్తుంది మీకు మీ లైఫ్లో. అంటే నేను చేయాలనుకుంటుంది ఇది, నా కెరియర్లో నేను ఇది చేయాలి, నా పర్సనల్ లైఫ్లో, నా రిలేషన్షిప్లో నేను చేయాల్సింది ఇది, నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో నేను ఇలా ఉండాలి అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. సో కాబట్టి హీలింగ్, చాలా క్లారిటీ అనేది, ఇంకా కామ్ అండ్ పీస్ అనేది కూడా మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. ఓకే, సో మరి 2 మేజర్ ఆర్కనా చాలా హ్యూజ్ చేంజెస్ ఇది వచ్చేసి. నెక్స్ట్ చూద్దాము థర్డ్ మెసేజ్ ఏముందో. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. థర్డ్ మెసేజ్ వచ్చేసి కూడా మనకు కింగ్ ఆఫ్ స్వర్డ్స్ పాజిటివ్ ఎనర్జీనే చూపిస్తుంది. ఓకే, సో ఎస్ థర్డ్ మెసేజ్తో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని అంటే మీకు నెక్స్ట్ కొద్ది టైంలో, కొద్ది రోజుల వరకు కింగ్ ఆఫ్ స్వర్డ్స్తో క్లారిటీ, ఇంకా సన్తో ఒక్కదాని తర్వాత ఒకటి క్లారిటీ. అంటే విత్ ఇన్ రీసెంట్ టైంలో కూడా నేను చెప్పాను అనుకుంటా ఏదో రీడింగ్లో, స్కార్పియో సీజన్లో ఉన్నామని చెప్పేసి, రైట్, ఎగ్జాక్ట్లీ అలాంటిదే. సో కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో ఎలా వస్తుందంటే మీకు క్లారిటీ ఒకదాని తర్వాత ఒకటి. ఓ ఇది ఇప్పుడు జరిగిందంటే, ఓ ఇది అందుకు జరిగిందా, నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఎందుకు కొంతమంది నాతో మాట్లాడట్లేదు, ఓ ఎందుకు ఇది జరిగింది అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి మీరు తెలుసుకోబోతున్నారు. సో ఈ మెసేజెస్ అన్నీ చాలా స్ట్రాంగ్గా మీరు ఓన్గా ఛానల్ చేయబోతున్నారు. యూనివర్స్ నుంచి ఆన్సర్స్ అనేది తెలుసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో అందుకనే థర్డ్ మెసేజ్తో ఇంత క్లారిటీ ఒక్కసారిగా వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మీరు మీ లైఫ్ సిచ్యువేషన్ మీరు కంట్రోల్లో తీసుకోవడమే కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము, ఎవరైతే ఏ సిచ్యువేషన్ అయితే మీ లైఫ్లో మీకు ఇంకా యూజ్ లేదో దాన్ని కట్ చేసేసేయడము. అంటే చాలా స్ట్రాంగ్గా ఇది నాకు వద్దు, దీనివల్ల నా లైఫ్లో స్పేస్ అన్నెసరిగా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి రిమూవ్ చేయడం. అంటే ఎలా అనంటే ఇదేదో కోల్డ్ అనేది కూడా కాదు, కొంచెం చూడడానికి బయట వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని అంటే మీరు లెట్ గో చేస్తున్నారు, పీపుల్ని వదిలిపెట్టేసేయడము, మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అని అంటే బయట చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఈ పర్సన్ ఎందుకు ఇంత చాలా చేంజ్ అయ్యారు, ఎందుకు ఇంత కోల్డ్గా ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది. కానీ మీరు ఇక్కడ చేసేది ఏంటి అని అంటే ఎవరితో అయితే నాకు అవసరం లేదో, ఎవరి నుంచి నేను సఫర్ అవుతున్నానో అలాంటి థింగ్స్ ఒక్కొక్కటి డిలీట్ చేస్తూ మంచి పీస్ఫుల్ అండ్ ఫ్రీడమ్ ప్లేస్కి వస్తాను అని చెప్పేసి అనుకోవడం. సో ఈ క్లారిటీతో, ఈ మెసేజెస్తో ఒకదాన్నొకటి వదిలిపెట్టేసి స్ట్రాంగ్ అవుతున్నారు అన్నట్లు, కొంచెం సీరియస్ అవుతున్నారు మీ లైఫ్ గురించి అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే
ఒకవేళ ఏదైనా పర్సన్ గురించి మీకు క్లారిటీ కనుక వస్తుంది, తెలుసుకుంటున్నారు అని అంటే, కొంతమందికి మీరు సడన్ ఇక్కడ మనకు టవర్ నడుస్తుంది, సడన్ సిచ్యువేషన్ కాబట్టి మీరు వెంటనే లైక్ ఆ పర్సన్తో ఆ క్లారిటీ ఇచ్చేసేయడము, వాళ్ళని కనెక్ట్ అయిపోయి మీ మనసులో ఏదైతే ఉందో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేయడము, అంటే ఏదో జాలి పడుతూ ఇలా కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయడం అండ్ అక్కడ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకపోవడం, అంటే క్లోజర్ టైప్ అనమాట. సో అలాంటిది ఏదో కూడా చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు అంత క్లియర్లీ చూస్తున్నారు, చూసేసరికి ఇంకా నేను ఈ బరువు దించేసుకొని క్లారిటీతో ముందుకు వెళ్ళాలి అని అంటే నేను అవతల పీపుల్ కూడా ఇది చెప్పేసి వెళ్ళిపోతాను అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మాట్లాడే ఛాన్సెస్ ఉంది మీరు వేరే వాళ్ళతో కూడా. అండ్ కొంతమందికి మీరు ఎవరి నుంచి అయినా సరే కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఒక అఫీషియల్, ఒక ప్రొఫెషనల్ పర్సన్ నుంచి, మేబీ అథారిటేటివ్ పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. వర్క్ రిలేటెడ్ ఏదో అఫీషియల్గా ఉండే కైండ్ ఆఫ్ మెసేజ్ కూడా మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో చాలా చాలా డిటర్మినేషన్ అయితే వస్తుంది మీ లైఫ్లో. డెఫినెట్లీ అన్ని నెగిటివ్ థింగ్స్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.